తిరుమల లడ్డు వివాదం ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి చుట్టుకుంది. పవన్ కళ్యాణ్ కు కోట్ చేస్తూ ప్రకాష్ రాజ్ చేసిన ఓ పోస్ట్ పై మా అధ్యక్షుడు మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. దయచేసి మీరు మరీ అంతలా నిరుత్సాహపడి అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదంటూ కౌంటర్ ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారుంటే మతం ఏ రంగు పులుముకుంటోందో మీ పరిధిలో మీరుండండి అంటూ మంచు విష్ణు ప్రకాష్ రాజ్ కు ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. మంచు విష్ణు పెట్టిన పోస్ట్ కు ప్రకాష్ రాజ్ కూడా నవ్వుతున్న ఎమోజీలు జోడించి రిప్లై ఇచ్చారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, రెహానా, తిరుమల లడ్డు వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి మనందరికి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నిన్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ విషయంలో మీరెందుకు అనవసరమైన భయాలను వ్యాప్తి చేస్తూ జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని ప్రశ్నించిన సంగతి మనందరికి తెలిసింది. అయితే నిన్న ప్రకాష్ రాజ్ సాయంత్రం 6 గంటలకు పవన్ కళ్యాణ్ కి కౌంటర్ గా అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు టాలీవుడ్ హీరో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఇవాళ కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ గారు ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డు అనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు, నాలాంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. పవిత్రమైన ఆచారాలను పరిరక్షించే క్రమంలో ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోరారు. ఇందులో మతపరమైన వ్యాఖ్యలు ఎక్కడున్నాయంటూ కూడా ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. మీ హద్దుల్లో మీరు ఉండండి అంటూ కూడా హ్యాష్ ట్యాగ్ పెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై చేసిన ట్వీట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఏపీలో దేశంలో తిరుమల పవిత్రత లడ్డు మీద జరుగుతున్న చర్చలు మనందరికీ తెలిసిందే. ఆయన ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డు తయారీలో అవకతవకలు జరిగాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. లడ్డు తయారీలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ కల్పించినటువంటి నాసిరకం నెయ్యిని వాడారన్నది దీంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. అయితే దీనిపై జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అలాంటిది ఈ సబ్జెక్టు మీద ఈ వ్యాఖ్యలకు మంచు విష్ణు అయితే కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్ కి. తిరుమల లడ్డు వివాదం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. అయితే జగన్ ప్రభుత్వం టీటీడీ తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా మనోభావాలు దెబ్బతీశాయంటూ కూడా మొత్తానికి వీటన్నింటికి సమీక్షించి జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు, సనాతన ధర్మ పరిరక్షణకు ఒక కమిటీ వేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరినటువంటి విషయం మనకు తెలుసు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్ వేశాడు. లడ్డు వివాదం జరిగింది మీ రాష్ట్రంలోనే కదా, మీరు అక్కడ డిప్యూటీ సీఎం కదా, విచారణ చేసి దోషులను తేల్చండి అంటూ కూడా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ని ట్వీట్ చేయడం జరిగింది ఇండైరెక్ట్ గా. అయితే ప్రకాష్ రాజ్ గారు మీరు కాస్త తగ్గించుకోండి అంటూ కూడా మంచు విష్ణు ప్రకాష్ రాజ్ కి ట్వీట్ చేయడం జరిగింది. సో మొత్తానికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ఇంకా మా ఎన్నికల వేడి తగ్గినట్టుగా లేదు అనుకోవచ్చు రెహానా. గత 2 ఏళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ టీం వర్సెస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వీళ్ళిద్దరికి సంబంధించి పోటాపోటీగా అయితే ఎలక్షన్స్ జరిగాయి. సో మొత్తానికి ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్యలో గట్టి పోటీ వాతావరణం ఏర్పడింది. సో అప్పుడు ఇద్దరి మధ్యలో ఒక రాజకీయ రసవత్తరం అయితే కనబడింది. టాలీవుడ్ లో ఎప్పుడు లేని విధంగా ఇరు వర్గాల మధ్య ఒక పోటీ వాతావరణం అవ్వచ్చు, ఎలక్షన్స్ గందరగోళ వాతావరణం అయితే టాలీవుడ్ లో క్రియేట్ చేసింది. సో దాని తర్వాత కూడా ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఒక కొంత గ్యాప్ అయితే ఉంది. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేస్తూ మళ్ళీ మంచు విష్ణు చేయడం జరిగింది రెహానా. మొత్తానికి స్మైలీ ఎమోజీస్ తో ట్వీట్ కి రిప్లై ఇచ్చారు కాబట్టి ఇక్కడతో ట్వీట్ వార్ మంచు విష్ణుకి ప్రకాష్ రాజ్ కి మధ్య ఆగిపోతుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా ఇది ఆగిపోతుంది అనుకోకుండా ఉంటుంది రెహాన్. ఎందుకంటే ఈ మంచు విష్ణు చేసిన ట్వీట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఇప్పుడిప్పుడే ప్రకాష్ రాజ్ కు అవకాశాలు కూడా కొంత తగ్గినట్టుగా కూడా కనిపిస్తుంది. ఎన్నికల్లో గత 2 ఏళ్ల కింద జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ టీం చిత్తుగా ఓడిన సంగతి మనకు తెలిసింది. ఆ టైంలో ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు ఎంత అంటే ఇద్దరి మధ్యలో ఒక హోరీ అయితే జరిగింది. అయితే మొత్తానికి ప్రకాష్ రాజ్ మళ్ళీ టాలీవుడ్ తెలుగు వాళ్ళని గెలికినట్టుగానే కనిపిస్తుంది అంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే అవుతున్నాయి. అసలు ప్రకాష్ రాజ్ కి తెలుగులో అవకాశాలు కూడా కొంత మేరకు తగ్గింది. సో ఇలాంటి వ్యవహారాలతో ప్రకాష్ రాజ్ మరింత దూరం
టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది కొంత వార్తలు అయితే నడుస్తున్నాయి. ఎందుకు అంటే ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో నిలబడ్డప్పుడు కూడా తన పరభాష వాళ్ళకి ఇక్కడ అవకాశం ఎట్లా ఇస్తారంటూ కూడా కొంత చర్చ ఉంది. సో ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ గా మెగా ఫ్యామిలీ నిలబడింది ఆ టైంలో. మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్. సో ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ నిలబడింది. అలాంటి టైంలో మెగా ఫ్యామిలీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇస్తూ తను చేసిన ఇదైతే ఇటు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు. సో వీళ్ళు కూడా ప్రకాష్ రాజ్ ట్రోల్ చేస్తున్నారు. మరొక పక్క మంచు విష్ణు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఎన్నికై ప్రకాష్ రాజ్ మీద ఎన్నికయ్యారు కాబట్టి సో 2 సంవత్సరాల అవుతుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున. అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో మీరు ఎందుకు అంటే మీ హద్దులో మీరుండండి, ఏం చేయాలో మాకు తెలుసు, మధ్యలో మీరుండండి అంటూ కూడా ఇండైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడం జరిగింది రేహనా. సో మొత్తానికి ఈ ట్వీట్ లో చూస్తే డెఫినెట్ గా ఇది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ట్రోల్స్ కు కూడా ఒక పక్క మంచు విష్ణు ట్రోల్స్, ప్రకాష్ రాజ్ ట్రోల్స్, మరొక పక్క మెగా ఫ్యామిలీ అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ వచ్చు. సో వీరందరినీ టార్గెట్ చేస్తూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ట్రోల్స్ అయితే చేస్తున్నారు రేహనా. ఓకే వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.